వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ కిన్షాసా నగరం యొక్క రాజధాని ఏది అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే కిన్షాసా నగరం ఏదైతే ఉందో అక్కడ వరద నీటి యొక్క జంట వనరుల కారణంగా 2025 ఏప్రిల్లో తీవ్రమైన వరదలను ఎదుర్కొంది. నెక్స్ట్ టాపిక్ కైలాష్ మానస సరోవర్ యాత్ర పునర్ప్రారంభం. ఇది ఏ తేదీన పునర్ప్రారంభించబడుతుందంటే జూన్ 30, 2025న. ఈ యాత్ర ఎక్కడ జరగనుందంటే లిపు లేక్ పాస్లో. నెక్స్ట్ టాపిక్ మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన స్కిల్లింగ్ ఇనిషియేటివ్. దీని యొక్క పేరు ఏమిటంటే కెరియర్స్ ఫర్ ఉమెన్. దీనిని ప్రారంభించింది ఎవరు అంటే నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వృత్తిని కొనసాగించేందుకు ఉన్నత విద్యా సంస్థలోని మహిళలకు సాధికారిత కల్పించడం కోసం దీనిని ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ టాపిక్ మహిళా సంవత్ ప్రచారం. దీనిని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే బీహార్. ఈ మహిళా సంవత్ ప్రచారాన్ని ప్రారంభించడానికి గల కారణం ఏమిటంటే సామాజిక ఆర్థిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పించడం కోసం ఈ ప్రచారాన్ని బీహార్ రాష్ట్రం ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. దీనిని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటామంటే ఏప్రిల్ 24న. జాతీయ పంచాయతీరాజ్ యొక్క 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఇది డిసెంబర్లో ఆమోదం పొందింది. జాతీయ పంచాయతీరాజ్ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చిందంటే 1993 ఏప్రిల్ 24న ఇది అమలులోకి వచ్చింది. నెక్స్ట్ టాపిక్ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి సమావేశం. ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే జెడ్డా. ఇది ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియా. ఈ సమావేశం ఏ తేదీన జరిగిందంటే ఏప్రిల్ 22, 2025న. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు అంటే క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్. భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు మహమ్మద్ బిన్ సల్మాన్తో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి 2వ సమావేశానికి కలిసి వీరు అధ్యక్షత వహించారు. నెక్స్ట్ టాపిక్ ఐపీఎల్ చరిత్రలో 50+ స్కోర్స్ సాధించిన రికార్డర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో 67కి గాను 50+ స్కోర్లను నమోదు చేసుకున్న మొదటి బ్యాట్మెన్గా విరాట్ కోహ్లీ చరిత్రలో నిలిచారు. నెక్స్ట్ టాపిక్ సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ 2025 టైటిల్ యొక్క విజేత ఎవరు అంటే ఆస్కార్ ప్రియస్ట్రీ. ఈ గ్రాండ్ ప్రీ టైటిల్ యొక్క ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే జెడ్డా కార్నిచ్ సర్కిట్లో. ఏ తేదీన ఈ టైటిల్ని ప్రధానోత్సవం చేశారంటే ఏప్రిల్ 20, 2025న. నెక్స్ట్ టాపిక్ ఇంగ్లీష్ భాషా దినోత్సవం. దీనిని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటామంటే ఏప్రిల్ 23న. దీనిని ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహించుకుంటామంటే విలియం షేక్స్పియర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. నెక్స్ట్ టాపిక్ సేవ్ ఎర్త్ కాంక్లేవ్. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే అమిత్ షా. దీనిని ఎర్త్ డే సందర్భంగా ప్రారంభించారు. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలోని నాసక్ కాంప్లెక్స్లో దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా తిరిగి నియమితులైన వారు ఎవరు అంటే టి రవిశంకర్. ఇతను 1 సంవత్సరం తిరిగి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులయ్యారు. ఇతను ఏ తేదీలలో తన యొక్క బాధ్యతలను చేపట్టనున్నారంటే మే 3, 2025న. నెక్స్ట్ టాపిక్ పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న విషాదకరమైన ఉగ్రవాద దాడి ఎక్కడ జరిగిందంటే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో. ఈ దాడి ఏ తేదీన జరిగిందంటే ఏప్రిల్ 22, 2025న. జమ్మూ కాశ్మీర్లోని బైసారన్ దీనిని మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 26 మంది అమాయక ప్రజలు మరణించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ 5 కీలక నిర్ణయాలను తీసుకుంది.
నెక్స్ట్ టాపిక్, భారతదేశంలో అతిపెద్ద అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ దీనిని ప్రారంభించిన నగరం ఏది అంటే ముంబై. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే సర్బానంద సోనోవాల్. నెక్స్ట్ టాపిక్, ఇన్నోవేషన్ కేటగిరీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్సలెన్స్ కోసం ప్రధానమంత్రి అవార్డును మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పోషణ్ ట్రాకర్ యాప్ కోసం ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.